హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలామందికి డౌట్స్ వస్తున్నాయండి అంబ్రెల్లా కటింగ్ చేసుకునే విధానంలో. ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తూ ఏ సైజ్ వాళ్ళకైనా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ ఈజీగా పర్ఫెక్ట్గా ఎగుడు దిగుడులు రాకుండా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మనం అంబ్రెల్లా కటింగ్ చేసుకోవడానికి తీసుకున్న ఫ్యాబ్రిక్ని 4 మడతల పైన నీట్గా ఫోల్డ్ చేసుకొని కింద పరిచాను. 4 మడతల మీద అంటే చీర మడిచేటప్పుడు అంటే చీరని ఫోల్డ్ చేసేటప్పుడు 4 మడతల మీద వేస్తాం కదా, సేమ్ అదేవిధంగా 4 మడతల మీద ఫోల్డ్ చేసి కింద ఎక్కడ ముడతలు తిత్తులు రాకుండా నీట్గా ఈ విధంగా పరుచుకున్నాను అనమాట. కింద నీట్గా పెట్టిన తర్వాత ఫ్యాబ్రిక్కి 4 మడతలు క్లోజ్, 4 మడతలు ఓపెన్ ఉన్న కార్నర్లో నడుం మెజర్మెంట్ అనేది సర్కిల్ షేప్లో మార్చేసుకోవాలి. అర్థమవుతుంది కదండి. దూరం నుంచి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, అంటే 4 మడతలు క్లోజ్ ఉన్న సైడ్ అండ్ అలాగే చీర కుచ్చులు దోపుకునే వైపు, 4 మడతలు ఓపెన్ ఉండే సైడ్ అంటే చీరకి పైన వైపు. అందరికీ అర్థమవుతుంది అని ఈ విధంగా చెప్తున్నాను, చీరని ఎగ్జాంపుల్గా తీసుకొని. సో ఆ కార్నర్లో 4 మడతలు క్లోజ్, 4 మడతలు ఓపెన్ ఉన్న కార్నర్లో నడుం మెజర్మెంట్ అనేది సర్కిల్ షేప్లో మార్చేసుకోవాలి. నేను మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పేసి దూరం నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ మీకు దూరంగా ఎక్కడైతే నడుం మెజర్మెంట్ మార్చేస్తున్నానో అదే విధానం దగ్గర నుంచి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్, ఇది 4 మడతలు ఓపెన్ ఉన్న సైడ్ అనమాట, అంటే చీర కుచ్చుళ్ళు దోపే వైపు అన్నట్టు అంచున్న సైడ్. ఇది 4 మడతలు క్లోజ్ ఉన్న వైపు, అంటే అసలు ఓపెన్ లేని సైడ్. ఈ మూలన కార్నర్లో నడుం మెజర్మెంట్ని సర్కిల్ షేప్లో మార్చేసుకోవడం కోసం మీ నడుం రౌండ్ లూజ్ ఎంతైతే ఉందో దాన్ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ని 4 మడతల మీద ఫోల్డ్ చేసాం కాబట్టి. మీకు డివైడ్ చేసుకోవడం రాకపోతే టేప్ని ఈ విధంగా 4 మడతల మీద ఫోల్డ్ చేస్తే మెజర్మెంట్ ఎంత వస్తే ఆ వచ్చిన మెజర్మెంట్ని సర్కిల్ షేప్లో మార్చేసుకోవాలి. నడుం మార్కింగ్ కూడా సర్కిల్ షేప్లో మార్చేయాలి. సో నడుం మెజర్మెంట్ సర్కిల్ షేప్లో మార్చేయడానికి ఒక లెంత్ పాయింట్ అనేది తీసుకోవాలి. ఈ లెంత్ పాయింట్ ఎంతైనా తీసుకోవచ్చు, 3 ఇంచెస్, 4 ఇంచెస్, 4.5, 5.5, 6 ఇంచెస్ అలా అనమాట. అది చాయిస్. నేను 5.5 ఇంచెస్ లెంత్ పాయింట్ అనేది తీసుకున్నా. 5.5 ఇంచెస్ లెంత్ పాయింట్ అనుకొని పైన కార్నర్లో మీకు చెప్పాను కదా, 4 మడతలు ఓపెన్, 4 మడతలు క్లోజ్ కలిసే కార్నర్లో మూలన టేప్ ఈ విధంగా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కరెక్ట్గా 5.5 ఇంచెస్ దగ్గర చిన్న చిన్నగా పాయింట్స్ పెట్టుకొని ఆ పాయింట్స్ మొత్తాన్ని ఈ విధంగా ఒక సర్కిల్ షేప్లో కలుపుకున్నాను అనమాట. అర్థమైంది కదండి ఏ విధంగా పెట్టాను అనేది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నాకు నా నడుం మెజర్మెంట్లో డివైడెడ్ బై 4 చేయంగా 7 ఇంచెస్ వచ్చింది కదా. ఈ 7 ఇంచెస్ నడుం మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనం గీసిన గీత పైన టేప్ పెట్టుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. నాకు కావాల్సిన నడుం మెజర్మెంట్ కంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను, ఖర్చు కోసం అనమాట. 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, ఖర్చుల కోసం అనమాట ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది. సో ఈ 5.5 ఇంచెస్ అనేది మనం నడుం షేప్ సర్కిల్ గీసుకోవడానికి పెట్టిన లెంత్ పాయింట్. చాలామందికి వచ్చిన డౌట్ ఇదే, ఈ 5.5 మెజర్మెంట్ ఏంటండి, ఆ 3 ఇంచెస్ 6 ఇంచెస్ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉండేవాళ్ళు కదా. అది సర్కిల్ షేప్లో పెట్టుకోవడానికి. ఒకవేళ మీ నడుం మెజర్మెంట్ పెద్దగా ఉంది అంటే నడుం సైజు నాది 28 అని చెప్పా కదా, ఎక్కువ ఉంది 29, 30, 31 ఇలా ఉంది అనుకోండి, 6 ఇంచెస్ దగ్గర 7 ఇంచెస్ దగ్గర ఇలా ఒక లెంత్ పాయింట్ అనేది తీసుకోండి. ఆ లెంత్ పాయింట్ దగ్గర చిన్న చిన్న పాయింట్స్ లాగా పెట్టండి సర్కిల్ షేప్లో. ఈ విధంగా కార్నర్లో టేప్ పెట్టుకొని ఫస్ట్ లెంత్ పాయింట్ అనేది సెట్ చేసుకొని ఈ విధంగా పాయింట్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్స్ పెట్టిన తర్వాత ఆ పాయింట్స్ పైన ఒక లైన్ లాగా గీసుకొని ఆ గీసిన లైన్ పైన టేప్ పెట్టి చెక్ చేసుకోవాలన్నమాట. మెజర్మెంట్ సరిగ్గా రాలేదు, ఎక్కువ వచ్చింది అనుకుంటే మళ్ళీ ఇంకొక లెంత్ పాయింట్ 4 ఇంచెస్ దగ్గరైనా 5 ఇంచెస్ దగ్గరైనా పెట్టి చూడండి. అలా మీకు మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ నడుం మెజర్మెంట్ తక్కువ ఉంటే 4 ఇంచెస్ దగ్గర 3 ఇంచెస్ దగ్గర అలా ఒక లెంత్ పాయింట్ అనేది పెట్టుకొని ఈ విధంగా ఫస్ట్ సర్కిల్ షేప్లో పాయింట్స్ పెట్టి మార్క్ చేసుకోండి. మీరు పెట్టిన మార్కింగ్ పైన ఈ విధంగా టేప్ని ఈ విధంగా పెట్టి నడుం మెజర్మెంట్ అనేది సర్కిల్ షేప్లో కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అందరికీ అర్థమవుతుంది కదండి. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇప్పుడు నడుం మెజర్మెంట్ని సర్కిల్ షేప్లో ఏ విధంగా అయితే మార్చేసామో మనకి బోటమ్ ఫుల్ లెంత్ని కూడా సర్కిల్ షేప్లో మార్చేసుకోవాలి. దానికోసం నాకు బోటమ్ ఫుల్ లెంత్ కావాల్సింది 36 ఇంచెస్ అనమాట. సో 36 ఇంచెస్కి ప్లస్ ఇక్కడ మనం నడుం షేప్ సర్కిల్ షేప్లో పెట్టుకోవడానికి ఒక లెంత్ పాయింట్ అనేది పెట్టాం కదా, ఈ లెంత్ పాయింట్ని కూడా కలిపి యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను 5 ఇంచెస్ పెట్టా కదా, 36 ఇంచెస్ ప్లస్ 5.5 ఇంచెస్ ఎక్స్ట్రా, ఈ రెండింటిని ప్లస్ చేసుకొని ఫుల్ సర్కిల్ అనేది మార్చేస్తున్నా. ఎందుకు ఈ విధంగా మార్చేసుకోవాలి అంటే, ఫుల్ సర్కిల్ అనేది ఎప్పుడైనా సరే ఒక కార్నర్లో, అంటే 4 మడతలు క్లోజ్ 4 మడతలు ఓపెన్ ఉన్న కార్నర్లో టేప్ పెట్టి చెక్ చేశా కదా, ఆ విధంగా చెక్ చేస్తే సర్కిల్ షేప్ ఎప్పుడు కూడా ఎగుడు దిగుడు లేకుండా వస్తుంది. అండ్ ఎగుడు దిగుడుని ఎలా సరి చేసుకోవాలి అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇక్కడ మన నడుం షేప్ అనేది కట్ చేసినప్పుడు ఈ లెంత్ పాయింట్ అనేది మైనస్ అయిపోద్ది. నడుం సర్కిల్ కోసం మనం ప్లస్ అని యాడ్ చేసాం కదా, ఈ లెంత్ పాయింట్ అనేది మైనస్ అయిపోద్ది. మనకు కావాల్సిన 36 ఇంచెస్ ఫుల్ లెంత్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట బోటంకి. అర్థమవుతుంది కదండి అందరికీ. సో ఇప్పుడు ఫుల్ సర్కిల్ అనేది ఏ విధంగా మార్చేయాలో చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. నడుం సర్కిల్ షేప్ పెట్టడానికి నేను ఏ కార్నర్లో అయితే, ఏ మూలనైతే టేప్ పెట్టానో అక్కడే టేప్ పెట్టుకొని మళ్ళీ ఫుల్ సర్కిల్ మెజర్మెంట్ అంటే మొత్తం 41.5 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 41.5 ఇంచ్ లెంత్ని ఈ విధంగా చెక్ చేసుకుంటున్నాను. ఫుల్ సర్కిల్ అనేది ఈ విధంగా మార్చేసుకోవాలన్నమాట మొత్తం కూడా చుట్టూరు. అండ్ అంబ్రెల్లా కటింగ్ అనేది ఎప్పుడు కూడా స్టిఫ్గా ఉండే ఫ్యాబ్రిక్ మీద అయితే కనుక సర్కిల్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఎగుడు దిగుడు లేకుండా. అండ్ జార్జెట్ క్లాత్స్ ఇలాంటివి కూడా వాడుతూ ఉంటాం కదా మనం. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పర్ఫెక్ట్ సర్కిల్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం అయినా సరే స్టిఫ్గా ఉంటుంది. లైనింగ్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత డ్రెస్ స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కింద వచ్చిన మెయిన్ ఫ్యాబ్రిక్కి కింద వచ్చిన ఎగుడు దిగుడు మొత్తాన్ని సరి చేసుకోవాలి. అది ఏ విధంగా సరి చేసుకోవాలి అనేది ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే స్క్రీన్ పైన థంబ్నెయిల్ ఇస్తాను, ఆ వీడియో ఎలా ఉంటుంది అనేది. అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో లింక్ పెడతాను, అంబ్రెల్లా కటింగ్ ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి హై ఎండ్లో వచ్చినప్పుడు. సో ఆ వీడియో చూస్తే మీ అందరికీ క్లారిటీ వస్తుందండి. అండ్ బోటమ్ పార్ట్ కోసం నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ క్రేప్ మెటీరియలే వాడతానండి. పట్టు శారీస్తో ఫ్రాక్ చేసిన, లేదు అంటే జార్జెట్ ఇట్లాంటి వాటితో డ్రెస్ చేసిన, కాటన్ డ్రెస్ మెటీరియల్తో డ్రెస్ కట్ చేసినా కూడా లైనింగ్ కోసం మాత్రం ఖచ్చితంగా క్రేప్ లైనింగే వాడతా. బోటమ్ పార్ట్కి పైన బాడీ పార్ట్కి కాటన్ యూస్ చేస్తాను నేను. సో మార్కింగ్ ఎలా అయితే చేశానో సేమ్ అదే విధంగా కట్ చేస్తున్నాను. సో అందరికీ డీటెయిల్గా అర్థం అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ పెద్దవాళ్ళకి 15 ఇయర్స్ కన్నా పెద్దవాళ్ళందరికీ కూడా 4 మీటర్స్ నుంచి 4.5 మీటర్స్ వరకు ఫ్యాబ్రిక్ పడుతుంది. అండ్ 15 ఇయర్స్ కన్నా చిన్న వాళ్ళకైతే కనుక 2.5 మీటర్స్ 3 మీటర్స్ ఇలా ఫ్యాబ్రిక్ పడుతుంది ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్కి. 5 ఇయర్స్ కన్నా చిన్న వాళ్ళకైతే కనుక 2 మీటర్స్ 1.5 1 మీటర్ అలా ఫ్యాబ్రిక్ సరిపోతుంది అనమాట. ఒకటి డిపెండ్స్ ఆన్ ఏజ్ని బట్టి ఫ్యాబ్రిక్ అనేది తీసుకుంటాం మనం, ఎన్ని మీటర్స్ కావాలి అని. ఇంకొకటి ఏంటంటే పర్సనాలిటీని బట్టి, కొంతమంది చిన్న ఏజ్లో కూడా లావుగా ఉంటారు, కొంతమంది పెద్దయినా కూడా సన్నగా ఉంటారు. అలా డిపెండ్స్ ఆన్ పర్సనాలిటీని బట్టి కూడా ఫ్యాబ్రిక్ అనేది రిక్వైర్మెంట్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. సో వీడియో అయితే కంప్లీట్ అయింది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూస్ అవుతుంది అంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.